నిద్రపోకుండా అర్ధరాత్రి ఏంట్రా నీ వేషాలు? అంటే జేజీ నా రూమ్ లో వాటర్ అయిపోయాయి, నిత్యిస్తుందేమో వచ్చాను. నీళ్లు కూడా నీకు నిత్యం ఇవ్వాలట్రా? ఫ్రిడ్జ్ లో ఉంటాయి, వెళ్ళి తీసుకో. నీళ్లు తాగి బుద్ధిగా నిద్రపో. మళ్ళీ దొంగ పిల్లి వేషాలు వేయకు. ఓకే జీజీ, గుడ్ నైట్. జై, జీజీ డోర్ వేసి వెళ్ళు. తిక్క కుదిరింది ఇప్పుడు. బేబీ ఆగు. ఎక్కడికి? 20 minutes లో వస్తుందన్నావు. 2 hours అయింది మామ్, ఇంకా రాలేదది. ఎప్పుడు వస్తుంది? మిడ్ నైట్ అయింది కదా బేబీ, రేపు మార్నింగ్ వచ్చేస్తుందిలే. ఏంటి మమ్మీ, రేపొస్తుందా? తనక్కడ ఏ సిచ్యువేషన్ లో ఉందో ఏంటో, ఊరికే తన్నే అంటే ఎలా బేబీ? నేను దాన్ని ఊరికే అంటున్నానా? నువ్వు నా ప్లేస్ లో ఉంటే నీకు నా పెయిన్ అర్థమయ్యేది మామ్. బేబీ అది దాన్ని వెనకేసుకురావడం కాదు, ఒక్కసారి నా పెయిన్ ని అర్థం చేసుకో. అది అక్కడ ఏ సిచ్యువేషన్ లో ఉన్నా ఐ డోంట్ కేర్. జుట్టు పట్టుకుని లాక్కొస్తాను. బేబీ బేబీ ఆగు. నిత్య ఈ టైంలో బయటకు వెళ్తుందండి. అమ్మయ్యా, ఎవరూ చూడలేదు. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఈ టైంలో ఎక్కడికి వెళ్తుంది? బేబీ
భగవంతుడా, ఈ మహానుభావుడు వెంటపడ్డాడేంటి? ఇప్పుడెలా? రెండు ఐస్ క్రీమ్స్ ఇవ్వమ్మా. రెండోది ఎవరికి మేడం? నా వెనకాల వస్తున్న ఆయనకి. డబ్బులు కూడా ఆయన దగ్గరే తీసుకో. ఐస్ క్రీమ్ తినడానికి వచ్చిందా? ఇదిగోండి సార్. ఒంటరిగా ఐస్ క్రీమ్ తినడానికి వచ్చావా? తోడుగా మీరు వస్తారని తెలుసుగా. ఎలా తెలుసు? వచ్చారుగా. ఒకవేళ నేను రాకపోయి ఉంటే? రాకుండా ఉండగలరా? నాపై అంత నమ్మకం ఏంటి? అది నమ్మకం కాదు, అనుమానం. చెప్పు నిత్య, నువ్వు ఇంకా నిద్రపోయావేమో అనుకున్నాను. మరి మీరు నిద్రపోలేదా? నిజం చెప్పాలంటే నిద్ర పట్టట్లేదు. ఏ నిద్ర పట్టని జబ్బు ఏదైనా ఉందా మీకు? ఉంది. మరి మంచి డాక్టర్కి చూపించుకోవచ్చు కదా. కోవచ్చు, కానీ ఆ డాక్టర్ నాకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. మిమ్మల్ని కలవని డాక్టర్ కూడా ఉన్నాడా? ఉన్నారు. ఎవరు? నువ్వే. నేను డాక్టర్నేంటి? అవును, నువ్వు డాక్టర్వే. లవ్ డాక్టర్వే. నాది నిద్ర పట్టని జబ్బు కాదు, ప్రేమ జబ్బు. అది తగ్గించాల్సింది నువ్వే. మీకు బాగా ఎక్కువైంది. అందుకే కదా తగ్గించమంటున్నాను. ఒసే మంగ, ఇంటికి రమ్మంటే నా జైతో రోడ్డు మీద ఐస్ క్రీమ్ తింటూ సరసాలాడుతున్నావా? నిన్నేం చెయ్యాలి నేను? ఏంటి? ఎక్కడున్నావు బేబీ? రోడ్డు మీద కార్లో ఉన్నాను. ఏ? ప్లీజ్ బేబీ, వెనక్కొచ్చేసే. నా మాట విను. నీ మాట విన్నందుకే నా పరిస్థితి ఇలా అయింది. ఇప్పుడేమైందని బేబీ? మంగ రేపు వచ్చేస్తుంది కదా. ఇప్పుడదేం చేస్తుందో తెలుసా నీకు? నా జైతో రోడ్డు మీద ఐస్ క్రీమ్ తింటుంది. ఇద్దరు నా కళ్ళ ముందే ఉన్నారు. అది నమ్మకస్తురాలని పెద్ద కాంటాక్ట్ సర్టిఫికెట్ ఇచ్చావు కదా. ఇప్పుడేం చేయాలి నేను దాన్ని? ఇక్కడే గన్ను తీసి కాల్ చేస్తాను. బేబీ బేబీ వద్దు, దాన్నేం చెయ్యొద్దు. నువ్వు కారు దిక్కుండా కామ్గా ఇంటికి వచ్చేసే. నా జైని దానికి వదిలేసి ఎలా రమ్మంటావు మామ్? ప్లీజ్ బేబీ, నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నాను. నువ్వు దాన్ని కాల్చినా వాళ్ళ కంటపడినా మన ప్లాన్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది. నా మాట విను. నో మామ్, నా వల్ల కావట్లేదు. ఏం చేయాలి? కంట్రోల్ యువర్ సెల్ఫ్ బేబీ, ప్లీజ్. ఐ బెగ్ యూ, కమ్ బ్యాక్ ప్లీజ్. నా మాట విను బేబీ. కూల్ డౌన్, కూల్. ఓకే, వస్తున్నాను. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు
కల్పన పూజకన్నీ సిద్ధమేనా? అంతా సిద్ధమండి. పంతులు గారు ఇంకా రాలేదు, ఒకసారి కనుక్కోండి. పంతులు గారి కోసం చారీ వెళ్ళాడు, వచ్చేస్తుంటారు. ఇదిగో వచ్చేసాం సార్. నమస్కారం పంతులు గారు. నమస్కారం అయ్యా. నమస్కారం అమ్మా. నమస్కారం. నమస్కారం అండి. పంతులు గారు, పూజకి ఇంకా ఏమైనా సామాన్లు కావాలేమో చూసి చెప్పండి. అలాగే అమ్మా. అన్నీ ఉన్నాయమ్మా, ఇంకేం అక్కర్లేదు. అయితే పూజ మొదలు పెట్టేయచ్చు. లేదు, ముహూర్తానికి ఇంకా అరగంట సమయం ఉంది. బంధుమిత్రులు ఎవరైనా ఉంటే పిలిపించుకోండి. మర్చిపోయానండి. ఏమండి, స్వరూప గారికి ఫోన్ చేశారా? చేస్తాను. జై ఎక్కడ? జై సార్. కమింగ్ డాడ్. ఏమిటి సార్ ఈ లేటు? ఏంటి హడావుడి? అదేమిటి సార్, మర్చిపోయారా ఏమిటి? ఈ రోజు మన ఇంట్లో గణపతి పూజ కదా. ఇప్పుడు ఇలాంటివన్నీ అవసరమా? అవసరమా అంటావేంటి బాబు? నీకు నిత్యకు అనుకోని గొడవలొచ్చాయి. మీరిద్దరూ 10 రోజులు మాకు దూరం అయ్యారు. నిత్యకు అమ్మవారు పోసింది. నిన్న స్వప్న ఇంట్లోంచి వెళ్లిపోయింది. ఈ అరిష్టాలన్నీ తొలగి శాంతి జరగాలని బామ్మగారు ఈ పూజ తలపెట్టారు. నీ వరకు ఆ అరిష్టాల వరకే పూజ. నాకు మాత్రం నిత్య మెళ్ళో పడిన తాయెత్తు వల్ల ఏ విపత్తు రాకూడదని ఈ పూజ చేయిస్తున్నాను. ఈ పూజల వల్ల మంచి జరుగుతుందా జడ్జి? చెడు జరగదు. నిత్య నువ్వు కలకాలం కలిసుంటారు. అలాగైతే నాకు ఓకే. అవును, నిత్య ఎక్కడ? అదిగో మనింటి మహాలక్ష్మి. కుందన బొమ్మలా ఉన్నావమ్మా. ఏంటలా కొరుక్కు తిన్నలా చూస్తున్నారు? సూపర్ గా ఉన్నావు. దిష్టి పెడుతున్నారా? లేదే, దిగులు పడుతున్నాను. ఎందుకు? మిస్ అవుతానేమోనని. అవును, ఒక్క కిస్ ఇవ్వచ్చు కదా. గోబా పెద్దక్క సౌండ్ వస్తుంది, జాగ్రత్త. ఓరి నాయను, వీళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూస్తూ ఉంటే చూపులతోనే ఏదో చేసుకునేలా ఉన్నారు. నేను స్వరూప్ గారికి కాల్ చేసి వస్తాను. నేను ముత్తైదుల్ని చుట్టుపక్కల వాళ్ళని పిలిచేస్తాను. అలాగే వెళ్ళు. పంతులు గారు, ముహూర్తం సమయం అవగానే పిలవండి. అలాగేనమ్మా. అవునా పంతులు గారు, మా సార్ మిమ్మల్ని పిలుస్తున్నారు. ఏంటి బాబు పిలిచారా? పిలిచింది మా సార్ కాదండి, నేను పిలిచాను. మీరు రండి, మీతో పనులు చెప్తాను, రండి. ఇంత అందాన్ని ఎన్నాళ్ళు ఏ బ్యాంక్ లాకర్లో దాచావు నిత్య? బ్యాంకుల్లో డబ్బు ఉంటుంది, అందం కాదు. ఓ, మరి ఇన్నాళ్ళు లేని అందం ఇప్పుడెలా వచ్చింది? అద్దెకు తెచ్చుకున్నావా? అంత కర్మ నాకేంటి? అయినా చూపులేంటి మీవి? ఏ,
గుచ్చుకున్నాయా? పోనీ పెదాలతో చూడనా? అనుకున్నాను. ఇక్కడ జరగాల్సింది పూజ స్వామి, మీ ప్రేమ పైత్యం కాదు. తేడా ఉందిలే. ఈ పూజలవి చేసి దేవుణ్ణి ప్రసన్నం చేసుకుంటాం. నేను ప్రేమ పూజ చేసి ఈ దేవతని ప్రసన్నం చేసుకుంటాను. చాలా ఆపండి. ఈ పూజ అయ్యే వరకు బుద్ధిగా ఉంటే ఆ తర్వాత రావాల్సిన వాళ్ళొచ్చి మీకు కావాల్సింది ఇస్తారు. ఎవరు వాళ్ళు? మీరు కోరుకున్న వాళ్ళు. అది నువ్వే కదా? ఆ, ఆ, నేనే. చూసారా, ఈ ఇంటి ఆడపిల్ల ఇంట్లోంచి వెళ్ళిపోయిందన్న బాధ వాళ్లలో ఏ కోసానా లేదు. పైగా అదో అరిష్టమని ఇదిగో ఈ వెధవ పూజలు చేస్తున్నారు. ఛీ, ఇది చూడ్డానికేనా మనం ఉన్నది? పూజ జరిగితే కదా చంద్రిక నువ్వు బాధపడటానికి. జరకేమవుతుంది? మీరు ఆపుతారా? నేను ఆపను. నిత్యాన్ని ఆగిపోయేలా చేస్తుంది. అదెందుకు చేస్తుంది? తన ఒళ్ళు కాలితే పూజ జరుగుతుందా? ఏమంటున్నారు మీరు? ఏ అందాన్నైతే జై పొగిడాడో అదే అందాన్ని నేను కాల్చివేయబోతున్నాను. ఇలాంటి ప్లాన్లు నేనే స్వప్న చాలా వేశాం. మీరు వేశారు, నేను వేయలేదు కదా. ఏం జరుగుతుందో నువ్వే చూడు. మన అమ్మాయికి దక్కని స్థానాన్ని ఏ అమ్మాయికి దక్కనివ్వను. ష్యూర్ అండి, తప్పకుండా రావడానికి ప్రయత్నిస్తాను. ఓకే, ఉంటానండి. బాయ్. బేబీ, జై వాళ్ళ ఇంట్లో గణపతి పూజ చేస్తున్నారట. నన్ను రమ్మని ఇన్వైట్ చేశారు. పూజలో జై పక్కన నువ్వు మస్ట్ అండ్ షుడ్ గా ఉండాలిట. సో మంగ ఈ రోజు కూడా ఇక్కడికి రాకపోవచ్చు.